మరి సభకు చేసిన అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి పార్టీపై నమ్మకం పనిచేసి మళ్ళీ 10 శాసనసభ స్థానాన్ని మనము నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై విజయం ముందుగానే పసగలుగుతాము. దండ గారు చాలా తక్కువ ఓట్లకు ఓడిపోవడం జరిగింది. ఆ రోజు మరి నేను శాసన మండలి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మాన్యులు దైవ సమ్మానులు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విజయాన్ని అంకితం చేస్తూ ఈ రోజున మరి నా ఈ గెలుపుకి వెనుక ఉండి ప్రోత్సహించి సహకారం అందించినటువంటి జిల్లా మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా వినమ్రపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 2014లో టీఆర్ఎస్ పార్టీ నాకు సనత్నగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మళ్ళీ తిరిగి నా సొంత జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించడము, దీంట్లో గెలవడము చాలా సంతోషంగా ఉన్నది. సొంత జిల్లాలో ఎమ్మెల్సీగా పనిచేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి మీ ఏ నమ్మకం, ఏ విశ్వాసం అయితే నా మీద పెట్టి బాధ్యతని నాకు అప్పచెప్పారో ఈ పదవికి వర్ణ చేసే విధంగా మరి మీ అందరితో కలిసి పనిచేస్తూ మీ అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మరి మీలో ఒక్కడిగా నేను పనిచేస్తూ రాబోయే కాలంలో జిల్లాలో అభివృద్ధిలో గౌరవ శాసనసభ్యులు అందరి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం చేసే విధంగా పనిచేస్తానని, అదేవిధంగా ఈ బాధ్యతను గౌరవప్రదంగా మీరందరూ మెచ్చుకునే విధంగా మరి మీ అందరి మధ్యలో ఉంటూ పనిచేస్తానని కూడా ఒక్కసారి మనం చేసుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ జెండా ఉమ్మడి